హలో మై క్రేజీ పీపుల్, హ్యాపీ వీకెండ్ టు ఆల్. సాటర్డే కదా, ఏదైనా స్పెషల్గా చేసుకుందామని చపాతీలోకి కర్రీ అయితే స్టార్ట్ చేశాను చేయడం. మనం రంగంలోకి దిగిన తర్వాత అందరూ సైడ్ అవ్వాల్సిందే. చూసారా నా కష్టం, ఎంత కష్టపడిపోతున్నానో. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువుగారు. పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ పన్నీర్ లేదు ఇంట్లో. అందుకని దాని ప్రాసెస్లోనే ఆలుతో కర్రీ చేద్దామని అయితే ప్రిపేర్ అవుతున్నాను. వంటింట్లో ఏదైనా కొత్త ప్రయోగం చేయాలి అంటే భలే ముందుంటాం మనం. నాలాగే మీరు కూడా వీకెండ్ వస్తే ఏదైనా వంటలు ట్రై చేస్తూ ఉంటారా, లేదు అంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకు తింటారా? కమెంట్ చేసేసేయండి. మన చేత్తో మనం చేసుకు తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అంటే మనం చేసింది బాగా వస్తేనే అనుకోండి. పక్క నుంచి మా అమ్మ, ఏంటే బాబు నీ సోకులు, త్వరగా కట్ చేయి, అక్కడ టైం అవుతుంది అని చెప్పి అయితే నన్ను కంగారు పెడుతుంది. ఫైనల్గా చాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా కర్రీ ప్రిపరేషనే స్టార్ట్ అవుతుంది. కర్రీ ప్రిపరేషన్ మొత్తం చూపించట్లేదు, బ్రీఫ్గా పైపైన చెప్పేస్తాను. బంగాళదుంపల్ని ఫస్ట్ అయితే క్యూబ్స్గా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు తీసేసి అదే ఆయిల్లో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క ఇవన్నీ కూడా వేసేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్లో చేసుకోవాలి. ఆ పేస్ట్ దగ్గర పడేంత వరకు ఉడికించుకుని అందులోకి వేయించుకున్న బంగాళదుంపలు వేసుకుంటే కర్రీ రెడీ. మీరైతే